నాని హీరోగా ఈరోజు నేను లోకల్ అనే సినిమాని మా బ్యానర్లో ఓపెనింగ్ చేశాం. సినిమా చూపిస్తామా సినిమా ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు ఆ సినిమా నాకు చూపించడం జరిగింది. చూసిన తర్వాత ఆ సినిమాలో నేను ఒక పార్ట్ అయ్యాను. సో అప్పుడు డైరెక్టర్, రైటర్ ప్రసన్నతో అండ్ ప్రొడ్యూసర్ గోపితో వీళ్ళందరితో ట్రావెలింగ్లో ఈ టీం నాకు నచ్చింది. అంటే ఒక పోస్ట్ ప్రొడక్షన్ని నేను ఇచ్చే సలహాలు, సినిమాకు కావాల్సినవి అన్నీ వాళ్ళు తీసుకున్నారు. అలా నచ్చడం వల్ల సినిమా చూపిస్తాం సక్సెస్ తర్వాత ఒకరోజు గోపి డైరెక్టర్ త్రినాథ్ని, ప్రసన్నని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నేను ప్రపోజల్ ఇచ్చాను. డెఫినెట్గా చాలా బాగా తీశారు ఆ సినిమా, మీరు మంచి కథ చేస్తారన్న నమ్మకం ఎక్కువ ఉంది నాకు. సో మీరు మంచి కథ చేయండి, సినిమా చేద్దామని. అప్పుడే ఈ నేను లోకల్ సినిమా ఐడియా చెప్పారు, బాగా నచ్చింది. తర్వాత ఒక 2 months కథని డెవలప్ చేసుకొని వచ్చి చెప్పినప్పుడు ఇది ఈజ్ ఎ క్యారెక్టరేషన్ బేస్డ్. సో బాగా తయారు చేశారు. మా బ్యానర్లో వచ్చిన ఒక ఆర్య, అంతకుముందు రవితేజ గారి ఈడియట్, అంటే ఒక క్యారెక్టరేషన్ బేస్డ్లో ఉండే లవ్ స్టోరీస్ అవి. సో అలాగే ఈ కథను కూడా ఒక క్యారెక్టరేషన్ బేస్డ్గా ఉండే లవ్ స్టోరీగా చాలా బాగా తయారు చేశారు. సో అది నచ్చి అప్పుడు నానికి చెప్తే నానితో యాక్చువల్ చాలా రోజుల నుంచి మేము సినిమా చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్ బెంగళూరు డేస్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఆపాల్సి వచ్చింది. సో నాని వెయిటింగ్, ఎప్పుడు మంచి కథ వస్తుందా దిల్ రాజు గారికి చేద్దాం. అసలు ఈ కథ వినేసి ఇమీడియట్లీ ఫోన్ చేశాడు, సార్ ఇంకా నో డిస్కషన్, ఈ సినిమా నేను చేస్తున్నాను, అసలు చాలా బాగా చేశారని. అలా మేమందరం అసోసియేట్ అయ్యాం. తర్వాత హీరోయిన్ కీర్తి సురేష్, నేను శైలజ తర్వాత తెలుగులో మళ్ళీ గ్యాప్ తర్వాత ఈ కథ విని చేస్తుంది. థ్యాంక్ యూ కీర్తి. అండ్ నవీన్ కూడా ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇవన్నిటితో పాటు ఆర్టిస్టులు ఇలా అన్ని తర్వాత ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టాలని ఈ కథ విన్నప్పటి నుంచి ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఫస్ట్ టైం నాని సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సో దేవి కూడా కథ వినగానే అదే, అంటే ఎవ్రీవన్ కథ విని లోపలికి వస్తున్నారు, ఒక టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ. సో అదే నమ్ముతున్నాం. ఈ సినిమా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా వీళ్ళందరూ ఎలా అయితే ఎగ్జైట్మెంట్తో ఉన్నారో రేపు ఈ సినిమాని మార్నింగ్ షో చూసిన ప్రేక్షకులు అదే రిజల్ట్ ఇస్తారని చాలా ఎగ్జైట్మెంట్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంది. సో ఈజ్ అల్టిమేట్. నేను ఎప్పుడూ ఒక సినిమాని టీం వర్క్, చిన్నవి అందరూ ఇన్వాల్వ్ అవుతూనే యాడ్ అవుతూ ఒక బెస్ట్ సినిమా తయారవుతుందని నమ్ముతాను. సో అలాగే ఆఫ్టర్ నాకు సో మెనీ ఇయర్స్ తర్వాత ఒక మంచి టీం దొరికింది. సో మా ఈ టీం అందరం కలిసి ఈ సినిమాని మీకు డెలివరీ చేసిన రోజు, మీరు చూసే రోజు ఈ సినిమాని డెఫినెట్గా మీ అందరికి నచ్చేలాగా, చాలా బాగుంది అనిపించేలాగా చేయాలని ప్రయత్నంలో ఉన్నాం. సో హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. డెఫినెట్ ఈజ్ అ టీమ్ వర్క్, సక్సెస్ఫుల్ సినిమా ఇస్తాం. థ్యాంక్ యూ. సో నాకు చాలా ఇష్టాలు ఈ సినిమాతో తీరుతున్నాయి. ఆ ఇష్టాలు దిల్ రాజు గారి ప్రొడక్షన్లో డైరెక్షన్ చేయాలని, నాని గారు యాక్టర్ గారు నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుండి. కొన్ని నేను చేసిన సినిమాలు కూడా నాని అయితే ఇస్తాడే ఎక్స్ప్రెషన్ అనుకునేవాడిని. అలా నాని హీరోగా ఈ సినిమాకి ఒప్పుకోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే దేవిశ్రీ గారు, అది అసలు నిజంగా ఆ విషయంలో నేను నాని గారికి, దిల్ రాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో ఇలా కొన్ని ఇష్టాలు ఈ సినిమా ద్వారా తీరుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మరలా అంత సినిమా చూపిస్తామో అంత ఎనర్జీ ఉండి ఎక్కడ తగ్గకుండా ఆ రేంజ్లో సినిమా చేయాలని నేను ప్రసన్న అనుకునేటప్పుడు ప్రసన్న నాకు 2-3 లైన్లు చెప్పాడు. ఈ లైన్ బాగుంటుంది అనుకున్నాం. అంటే ఎంత బాగుంటుందంటే, నేను లోకల్ అనేది ఒక టెంపర్, ఒక ఎనర్జీ, ఒక కరెంట్, ఒక పవర్. అలాంటి టౌన్లో నేను లోకల్ అనే ఫీలింగ్ ఉన్న ఒక కుర్రాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తే అది ఏ రేంజ్లో ఉంటుంది అన్నది కథ. అంత ఎనర్జీ ఉంటుంది, అంత టెంపర్ ఉంటుంది కథలో. సో అది 100% కథ కంప్లీట్ అయ్యాక మేము రీచ్ అయ్యాం. సో ఇది మరలా మీ ముందుగా ఒక మంచి ఎంటర్టైనర్గా, ఎనర్జీ ఉన్న ఎంటర్టైనర్గా, మంచి లవ్ స్టోరీగా, అండ్ అట్ ద సేమ్ టైం దీనికి ఒక టౌన్ లవ్ స్టోరీ అవడం వల్ల మంచి నేటివిటీ ఉన్న అమ్మాయి కావాలి, గ్లామరైజ్డ్ గర్ల్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో కీర్తిని సెలెక్ట్ చేసుకుంది.
అమ్మాయిని చూడగానే జస్ట్ మన పక్కింటి అమ్మాయో మన ఎదురింటి అమ్మాయో లేకపోతే మన ఇంట్లో రెంట్కున్న అమ్మాయో గుర్తుకొస్తుంది. సో ఎప్పుడైనా ఉందా రెంట్కి? అలాగే నాని చూడగానే మన ఇంట్లో అబ్బాయి గుర్తుకొస్తాడు. మన ఇంట్లో అబ్బాయి ఎదురింటి అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది, చాలా దగ్గరగా వెళ్ళిపోద్ది ఫ్యామిలీ ఆడియన్స్కి. అండ్ అట్ ద సేమ్ టైం నానికి అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ భయంకరంగా ఉన్నారు. సో వాళ్ళందరినీ 100% నాని మరలా ఈ సినిమా ద్వారా ఎంటర్టైన్ చేస్తాడు. అండ్ నవీన్ అందాల రాక్షస్ చూసినప్పటి నుంచి కూడా మంచి హీరోడు. అంటే జనరల్గా గెడ్డ ఉంటే హీరోలు నాకు బాగా నచ్చేస్తారు. సో ఆ విధంగా అందరూ సూపర్ టీమ్ సెట్ అయింది. అండ్ ప్రసన్న డైలాగ్స్ కూడా రీడింగ్ అయింది, చాలా ఎరక్కొట్టాడు. దాన్ని మించిన పంచెస్ మరలా ఇందులో వస్తాయి. సో మీరు అందరూ ఎంటర్టైన్ అయ్యి ఇంతకు ముందు సినిమాలకి ఎలా అయితే ఆశీర్వదించి సక్సెస్ చేశారో ఈ సినిమాని కూడా అలాగే ఆశీర్వదించి మా టీం అందరిని ఆశీర్వదించి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను లోకల్ సినిమా ఫస్ట్ థ్యాంక్స్ దిల్రాజు గారికి. నాకు సినిమా పిచ్ పీక్స్లో ఉన్నప్పుడు ఆయన ఆర్య బొమ్మరిల్లు ఆయన పీక్స్లో ఉన్నారు. ఆ బ్యానర్లోకి సినిమా చేస్తే చాలా అచీవ్ చేసినట్టు ఫీల్ అయ్యి వచ్చి తర్వాత ఇప్పుడు ఆయన బ్యానర్లో చేయడం, ఆయనతో పాటు కలిసి కొబ్బరికాయ కొట్టడం, ఇది ఇక చాలా మెమరబుల్ ఇన్సిడెంట్స్. అండ్ నాని అన్న నేను ఆల్మోస్ట్ 6 years 7 years పరిచయం ఉంది. సో ఫైనల్లీ ఈరోజు కుదిరింది. నాని అన్న థ్యాంక్ యూ. అండ్ మా తిరునాథరావు గారు డైరెక్టర్. నాకు ప్రతి కథకి హీరో మారుతున్నారు, ప్రొడ్యూసర్ మారుతున్నారు, కానీ డైరెక్టర్ ఆయన లేకుండా సినిమా చేయడం నాకు కొంచెం కష్టం. అండ్ కీర్తికి 2-3 లాంగ్వేజ్లో కథ చెప్పాను, ఏ లాంగ్వేజ్లో అర్థమైందో తెలీదు, ఓకే అంది చేస్తుంది. అండ్ నవీన్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను కూడా, ఆయన ఎలా ఉంటుంది చూద్దాం ఆన్ స్క్రీన్ అని. థ్యాంక్ యూ నవీన్ అన్న. అండ్ దేవి గారు, బెక్కం వేణుగోపాల్ గారు అండ్ సాయి గారు అందరూ ఒక టీమ్గా అందరూ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఒక 1 year ఆగాం. లాస్ట్ ఇయర్ August 15th రిలీజ్ అయ్యి 14th రిలీజ్ అయిన సినిమా చూస్తున్నామా, ఈ సంవత్సరం August 14th నుంచి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. I think it's a positive sign and hope all the best for everybody. Thank you so much. First of all, thanks to the whole team. I came to know about this project through sir and director sir, and they were saying that they've done Cinema Chupista Mama. That's their first movie, so this is the same team coming again together. So very happy to work with that team. And after Nenu Shailaja, this is Nenu Local, so sounds somewhere similar, so feeling very positive and very happy to work with Nani. And I know Beckham Venugopal sir, and very happy to work under Dilraj sir's production. I've heard a lot about his production, so one of the very reputed productions, so thank you sir. And happy to work with you Naveen. Very happy to work with the whole team. Thank you so much. I hope you will all be a great support for us. I don't know if I can reveal about the role or anything. Now we have not even started shooting. Definitely, like how he said, it's a very native character, and so definitely a girl next door character. Am I right? Yeah. దిల్రాజు గారి బ్యానర్లో ఇలాంటి ఒక అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే శ్రీనాథ్ గారు, ప్రసన్న, చాలా థ్యాంక్స్. ఇలా ఒక ఇంపార్టెంట్ రోల్ని నన్ను ఎంచుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చే ఒక ఫ్రెండ్ ఇండస్ట్రీలో, అంటే సైలెంట్ ఫ్రెండ్, అంటే ఎవరికి చెప్పుకోలేను, నాని ఆల్వేస్ ఏదైనా నాకు సపోర్ట్ చేస్తారు. సో ఆయనతో వాళ్ళ వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే కీర్తి సురేష్, వెరీ ప్రామిసింగ్ యాక్ట్రెస్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. బెక్కం వేణుగోపాల్ గారికి అండ్ హోల్ టీమ్ అందరికీ థ్యాంక్స్. ఈ పాత్రను నన్ను ఎంచుకోవడానికి ఐఎమ్ వెరీ లక్కీ. అండ్ దిల్రాజ్ గారికి 100% ఐ విల్ గివ్ మై కమిట్మెంట్ సార్, అండ్ ఐ విల్ గివ్ మై బెస్ట్ ఫర్ దిస్ రోల్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. సాధారణంగా ఎప్పుడైనా మామూలుగా రియల్ లైఫ్లో బాగా డ్రమాటిక్గా విషయాలు జరుగుతుంటే ఏంటి ఏదైనా సినిమా అనుకున్నాం అంటారు. బట్ నాకేదో రియల్ లైఫ్ సినిమా లాగే ఉంది. ఒక సినిమా 50 days కంప్లీట్ అయింది, ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది, ఇంకో సినిమా పూజ జరిగింది. సో అన్నీ ఒకే టైంలో జరుగుతున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను లోకల్ అన్న సినిమా, నేను అంటే సినిమా చూసి ఎంజాయ్ చేయటం వేరు, కథ వినేటప్పుడు కొన్ని ఊహించుకొని కథ ఇలా ఉండబోతుందని ఎంజాయ్ చేయటం వేరు. ఏమీ ఊహించుకోకుండా జస్ట్ కథ విని అంత నవ్వుకోవడం నేను ఫస్ట్ టైం అనుకుంటాను నా కెరియర్లో. అంటే జస్ట్ కథ వింటూ ఒక
ఒక ప్రేక్షకుడిలాగా ఎంజాయ్ చేశాను నవ్వుతూ. అంటే ఇది సినిమాగా ఎలా ఉండబోతుంది, మనం ఎలా చేయాలి, లేదంటే ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఇది ఏమీ ఆలోచించకుండా కేవలం కథ వింటూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. అండ్ సినిమా ఇప్పుడు అంటే మాకు ఏర్పడిన టీం వల్ల ఏంటంటే అంతకంటే మించి వస్తుందన్న నమ్మకం కూడా కుదిరింది. సో అండ్ దిల్ రాజు గారితో మేము ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 4-5 అటెంప్ట్లు జరిగినాయి కలిసి సినిమా చేయాలని. అది ఎందుకు ఎలా కుదరలేదో మాకు తెలీదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు బాగా చేయాలని ఉండింది. కారణం ఏంటంటే ప్రతిసారి ఏ కథ గురించి అయినా మేమిద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ రోజు దాకా ఆయన నేను చెప్పింది కానీ కాదు నేను ఇలా అనుకున్నది ఎప్పుడూ లేదు. ఇట్స్ ఆల్వేస్ బీన్ అ సేమ్ వేవ్ లెంత్. ఏమి డిస్కస్ చేసినా సరే ఇద్దరం ఆ పాయింట్ మీద ఒప్పుకునే వాళ్ళం. సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అవ్వలేదు ఇప్పుడు దాకా. అండ్ నేను లోకల్ ఐ థింక్ ఫస్ట్ టైం ఇద్దరం యునానిమస్గా ఇమీడియట్గా నచ్చేసి ఎస్ మేబీ దీనికోసం ఎంతకాలం వెయిట్ చేసామేమో, దీంతో స్టార్ట్ చేయడానికి జర్నీ అని అనిపించింది సినిమా స్క్రిప్ట్ విన్న వెంటనే. సో చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి ఎనర్జెటిక్ టీమ్ అండ్ చాలా పాజిటివ్ వైబ్ ఉన్న టీం ఈ సినిమాకి సెట్ అవటం. డైరెక్టర్ త్రినాథ్ గారు అండ్ లాస్ట్ ఫిల్మ్ చూశాను. అండ్ ఈ సినిమాని ఎలా ప్రజెంట్ చేస్తారో ఊహించుకోగలను. అండ్ అట్ సేమ్ టైం ప్రసన్న తన బాడీ లాంగ్వేజ్లో ఒక పర్టికులర్ ఫన్ ఉంది. ఆ ఫన్ని నేను కనుక స్క్రీన్ మీద తీసుకురాగలిగితే ఐ థింక్ చాలా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది అన్న నమ్మకం ఉంది. ట్రై చేస్తా ప్రసన్న, ప్రామిస్ చేయలేను బట్ ట్రై చేస్తా. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేణుగోపాల్ గారు అండ్ మా కో డైరెక్టర్ కానీ అందరూ టీం అందరూ కూడా చాలా ఒక ఎక్సైట్మెంట్ ఉంది అందరిలోనూ. అది మాకు కూడా స్ప్రెడ్ అవుతుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను తొందరగా టీం జాయిన్ అవడానికి. అండ్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ నవీన్ చేస్తున్నాడు. తను ఆల్రెడీ హీరోగా బోల్డెన్ సినిమాలు చేస్తూ ఈ సినిమాలో ఆ ఇంపార్టెంట్ రోల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ నవీన్. అండ్ ఇట్స్ చాలా పొటెన్షియల్ ఉన్న రోల్. అంటే మన మామూలుగా తెలుగు మన సినిమాల్లో ఏంటంటే హీరోని చాలా పవర్ఫుల్గా చూపించి విలన్ అప్పుడప్పుడు జోకర్ని చేస్తాం. ఇది అలా కాదండి. ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ రోల్. డెఫినెట్గా నవీన్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడని మీరు అంటారని నమ్మకం ఉంది. అండ్ కీర్తి నేను శైలజ చూడలేదు బట్ నేను రజనీ మురుగన్ చూసాను తమిళ్లో. అండ్ అంటే నన్ను తెలుగులో నేను చేస్తానేమో అని అడగడానికి ఆ సినిమా చూపించారు నాకు. బట్ ఆ సినిమా మొత్తంలో నాకు ఎక్కువ నచ్చింది ఆ అమ్మాయి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ తనతో కలిసి చేస్తున్నాను. ఎందుకంటే సినిమా కథ విన్నప్పుడు ఫస్ట్ మైండ్లోకి వచ్చిన ఆప్షన్ తనే. ఎందుకంటే రీసెంట్గా నేను ఆ సినిమా చూసి వచ్చాను తమిళ సినిమా. ఫస్ట్ మనసులో అనిపించి తనైతే బాగుంటుందని. ఈ సినిమాకి ఏంటో అన్నీ అనుకున్నట్టు కుదిరి మ్యూజిక్ కూడా దేవి లాంటి ఒక ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలాంటి ఎనర్జెటిక్ స్క్రిప్ట్కి మ్యాచ్ అవుతారని అనిపించింది. అండ్ ఇమీడియట్గా దేవి ఓకే అయిపోయారు. సో కొన్ని సినిమాలకి కొన్ని ప్రాజెక్టులకి మనకు ఆ పాజిటివ్ వైపు తెలిసిపోతుంటుంది, ఏదో మనం అనుకున్న వెంటనే జరిగిపోతుంటాయి. సో అలా నేను లోకల్కి అన్నీ కుదిరినాయి ఇప్పటి వరకు. అండ్ ఈరోజు పూజ కూడా చాలా బాగా జరిగింది. మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇలాగే సాఫీగా మా షూటింగ్ సాగిపోయి సినిమా త్వరలో మీ ముందుకు వచ్చి ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.